బాధను దూరం చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఆకలి బాధలు మా మార్పు ఉండాలంటే మళ్ళీ ఆకలి చావులు చావాలి, మళ్ళీ ఆత్మహత్యలు జరగాలన్నటువంటి ఒక కుట్రతోని మీరు చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన, ఆమె ఎవరేమో మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరేదో ఉంటుంది ఆమె, ఎందుకంటే ఎన్నడూ ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనం ఎత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత్వం ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ, ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీఆర్ గారు గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు. కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడీ చేసిన, నేను కూడా నేను కూడా ఒక ఉపాధ్యాయునే. కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అని చెప్పుకునే మాటలు అయితే ఆయన లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట. అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున, తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఇయ్యని కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు. వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు ముసలితనానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ, అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు తరపున. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని నువ్వు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తే నేను ఓడగొట్టింది గులాబీ జెండా, నేను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని పట్టుకొని ఓడిపోయే పార్టీ అని మాట్లాడతావా? నిన్ను ఓడగొట్టింది, నీ తప్పుని చెంపలేసుకొని నేను కూడా తెలంగాణ తీసుకొచ్చే పార్టీలకు వస్తాను అన్నప్పుడు నిన్ను ఆహ్వానించి మళ్ళా నిన్ను గెలిపించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే గులాబీ జెండా. ఆ చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఇలా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి గారు, నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు 100 పుట్టుకొస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని చూడలేదు, ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదు. ఇట్లా గెలవంగానే అసెంబ్లీలో సంతకం పెట్టి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసింది. కొత్త కాదు కదా పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, ఇది కొత్త తయారు చేసుకుంటుంది. ఇది ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం, వందల వేల మందిని తయారు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో నాలాంటి కళాకారులను, అలాగే విద్యార్థులను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని నిలబెట్టి ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ. ఇలా అట్లాంటి పార్టీని పట్టుకొని నేను ఓడిపోయే పార్టీలో మరి ఓడున్నమన్నాడు రాజీనామా చేయి వెంటనే. నేను చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిపోయే పార్టీ అన్నావు కాబట్టి నువ్వు వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఓడిపోయే పార్టీ ఏదో గెలిచే పార్టీ ఏదో గప్పుడు తెలుసుకుందాం, మనం పార్టీ నుంచే నిలబెట్టుకుందాం. ఇప్పుడు గెలిపించినటువంటి పార్టీ మీద నువ్వు ఓడిపోయే మాట ఎప్పుడైతే మాట్లాడినావో ఖచ్చితంగా నీ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు మాట్లాడే మాటలకు ఏమన్నా విలువలు ఉంటాయి తప్ప సొల్లు కబుర్లు కానీ నీతి మాలిన కబుర్లు కానీ నువ్వు ఎప్పుడు కూడా చెప్పదు. కడియం శ్రీహరిని ఇవ్వాలని నేను చెప్తా ఉన్నా, పాత్రికేయుల మిత్రులు వాళ్ళ సాక్షిగా నేను చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి, మాదిగ జాతి అంటేనే ఆయనకి కళ్ళ మంట. మేము మంచిగా ఉన్నాం, మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగా ఉన్నాం, చాలా గొప్పగా బతికినాం. అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కని లేనిపోని ఆరోపణలు చేయించుకుంటా, లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. ఆ రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు. అలాగే ఇలా మా ఆరూరు రమేష్ను ఇళ్ళకై పోయేదాకా అట్లనే పెట్టినాడు. అట్లాగే పసునూరు దయాకర్ పోయేదాకా అట్లే పట్టినాడు. ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు. ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది. అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమైతలేదు. ఒకళ్ళు అంటారు వాళ్ళ అమ్మ బయలామే, నాయన ఇంకొక ఆయనే, లేదు ఒకలంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు. అసలు ఆయన అటుగానోడు అవుతుంటే ఇటుగానోడు అవుతుంది. మరి అటు ఇటుగానోడు ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ముందు నువ్వేదో క్లారిటీ, ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. తెలంగాణ మాదిగ జాతికి ఓ తెలంగాణ మాదిగ బిడ్డగా, తెలంగాణ కళాకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా, దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయద్దు, దయచేసి చెప్తా ఉన్నా. మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోలుగా చూస్తున్నటువంటి పార్టీ. ఇలా 3కు 3 సీట్లు ఉంటే
మూడు సీట్లు 80 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి. 3 సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా